వెల్కమ్ టు ద సెషన్. సో మనం ఈరోజు ఫిన్టెక్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. యాక్చువల్గా ఫిన్టెక్ అంటే ఏంటి అంటే మనకి బ్యాంకింగ్ సర్వీసెస్ ప్లస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రెండు యాడ్ అయి ఉంటాయి. ఇందులో ఫిన్టెక్ ఫీల్డ్లో రెండు సర్వీసెస్ యాడ్ అయి ఉంటాయి. మనం చేసే వర్క్ అంతా కూడా ఫిన్టెక్కి సంబంధించే ఉంటుంది. మనం ప్రొవైడ్ చేసే యాప్ లాగిన్స్ కానీ ఇవన్నీ కూడా ఫిన్టెక్ అండర్లోనే ఉంటాయి. సో ఫిన్టెక్లో వచ్చి ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటుంది అండ్ సర్వీసెస్, ఆన్లైన్ సర్వీసెస్, డిజిటల్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్, బీసీ పాయింట్స్ వీటికి సంబంధించే ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు ఐడియా ఉంటుంది ఈ వీటికి సంబంధించి మీరు ఫిన్టెక్లో ఈ రెండు బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్న డిఫరెంట్ సర్వీసెస్ అనేవి మనం ఒక యాప్ లాగిన్ ద్వారా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఆ సర్వీసెస్ అనేవి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి కమిషన్ అనేది వస్తుంది. ఆ కమిషన్ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళకి దీనివల్ల యూజెస్ ఏంటి, ఆ కమిషన్ ప్లానింగ్స్, చార్జెస్ ఇవన్నీ కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తాం. వాటిని ఒకసారి చెక్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఫస్ట్ ఫిన్టెక్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్స్ ఉంటాయి కదా. ఫస్ట్ బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాము. బ్యాంకింగ్ సెక్టార్లో మెయిన్గా మనం ప్రొవైడ్ చేసే డిజిటల్ పేమెంట్స్లో మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ డిపాజిట్ కానీ విత్డ్రా ఇవి రెండు ఉంటాయి. మోస్ట్లీ విత్డ్రా సర్వీసెస్ అనేవి బ్యాంకు నియర్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. బ్యాంకు దూరంగా ఉంది, ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది, వాళ్ళు సిటీకో లేదంటే టౌన్కో వచ్చి విత్డ్రా చేసుకొని అమౌంట్ వెళ్ళలేరు కదా. సో అటువంటప్పుడు ఏంటంటే ఒక విలేజ్లో, ఒక రూరల్ ఎక్కడైనా ఏరియాలో ఒక పర్సన్ అనే వాళ్ళు ఆధార్ ఐడి అనేది తీసుకొని వాళ్ళకి అమౌంట్ అనేది విత్డ్రా చేసి ఇవ్వచ్చు. ఆధార్ కార్డు పేమెంట్స్ అనేవి ఇప్పుడు అందుకే చాలా ఎక్కువ మంది రూరల్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏంటంటే బ్యాంకింగ్ సర్వీసెస్లో ఈ విత్డ్రా సర్వీసెస్ ఆధార్ ద్వారా చేసినప్పుడు మనం ప్రొవైడ్ చేసే యాప్ లాగిన్ ద్వారా వాళ్ళు ఆధార్ విత్డ్రా అనేది చేస్తారు. ఈ ఆధార్ విత్డ్రా అనేది చేసినప్పుడు వాళ్ళకి మన యాప్ నుంచి కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మన యాప్ నుంచి కమిషన్ వస్తుంది, ప్లస్ వాళ్ళు అక్కడ విత్డ్రా చేసిన పర్సన్ దగ్గర నుంచి కూడా అమౌంట్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటారు. అది 1000కి 10 రూపీసా 20 రూపీసా అనేది వాళ్ళ చాయిస్. అది మనం యాప్ ద్వారా మనం ప్రొవైడ్ చేసే కమిషన్ అనేది వాళ్ళకి ఇన్స్టాంట్గా వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. ఈ కమిషను ప్లస్ అక్కడ విత్డ్రా చేసిన పర్సన్ దగ్గర తీసుకున్న కమిషన్ రెండు వీళ్ళకి బెనిఫిట్ ఉంటాయి. విలేజెస్లో ఉన్న చిన్న చిన్న కిరాణా షాపులు కానీ, కూల్ డ్రింక్ షాపులు, వీళ్ళందరూ ఏంటంటే విత్డ్రా ఆప్షన్ అందుకే చేస్తారు. ఈ విత్డ్రా ఆప్షన్ అనేది ప్రతి దగ్గర ప్రెసెంట్ యూజ్ చేస్తున్న రూరల్ మార్కెట్ అంతా కూడా డిపెండ్ అపాన్ ఏఈపిఎస్ మీద, ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ మీదే డిపెండ్ అయి ఉంది. ఈ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అనేది ఏంటి అంటే మనం బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ డివైస్ ఉంటుంది కదా, ఆ డివైస్ యూజ్ చేసి అమౌంట్ విత్డ్రా చేసేదాన్ని ఏఈపిఎస్ అని, ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అని అంటారు. సో ప్రతి పర్సన్ అనేది తన బయోమెట్రిక్ క్యాప్చర్ ఇచ్చి అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఆ నియరెస్ట్ ఎక్కడైతే రీటైలర్ ఉంటాడో లేదా ఏజెంట్ ఉంటాడో అతని దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ క్యాప్చర్ ఇచ్చి బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, విత్డ్రా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇవి చెక్ చేసినప్పుడు ఏంటంటే అతనికి విత్డ్రాకి కమిషన్ వస్తుంది, మినీ స్టేట్మెంట్కి కమిషన్ వస్తుంది. ఒక బ్యాలెన్స్ ఎంక్వైరీకి మాత్రం కమిషన్ రాదు. బట్ అక్కడ ఉన్న ఏజెంట్ ఏంటంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది తీసుకుంటున్నారు, పర్టికులర్గా కొంతమంది. మనకి ఏఈపిఎస్ అనేది ఎక్కువగా రూరల్ ఏరియాస్, విలేజెస్లోనే ఎక్కువ వర్క్ అవుతుంది. ఈ టౌన్ సైడ్ ఇక్కడంతా ఏంటంటే ఏటీఎంస్, బ్యాంక్ నియర్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి పెద్ద ఇష్యూ ఉండదు ఏఈపిఎస్. బట్ విలేజెస్ అంతా డిపెండ్ అయ్యి విలేజెస్లో అంతా మనీ విత్డ్రా ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది ఏఈపిఎస్ మాత్రం. ఏఈపిఎస్లో ఏంటంటే మనకి విత్డ్రాతో పాటు డిపాజిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. పర్ డేకి 10,000 అనేది డిపాజిట్ కూడా చేయొచ్చు. అలాగే పర్ డేకి విత్డ్రా కూడా 10,000 అనేది బ్యాంక్ వాళ్ళు లిమిట్ ఇచ్చున్నారు. డిపాజిట్ 10,000 ఇచ్చున్నారు, విత్డ్రా కూడా 10,000 ఇచ్చున్నారు. సో ఈ బయోమెట్రిక్ క్యాప్చర్లో వీళ్ళు ఏఈపిఎస్ అనేది విత్డ్రా చేసేటప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, ఫస్ట్ అనేది వాళ్ళకి ఒక ఐడి ఉండాలి.
అండ్ తర్వాత బయోమెట్రిక్ ఉండాలి. ఆ బయోమెట్రిక్ ఉన్న తర్వాత వీళ్ళు ఐడి లాగిన్ చేసుకుంటారు. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐడి లాగిన్ చేసుకుంటారు. ఐడి లాగిన్ చేసుకున్న తర్వాత బయోమెట్రిక్ కనెక్ట్ చేసి ఆ యాప్లో ఏదైతే ఆప్షన్ ఏఈపిఎస్ అని ఉంటుందో దాని మీద క్లిక్ చేశాక ఫస్ట్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఏ బ్యాంకు, తర్వాత ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, అమౌంట్, ఇవి 4 మెన్షన్ చేశాక క్యాప్చర్ బయోమెట్రిక్ ఆర్ స్కాన్ ఫింగర్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే వాళ్ళు బయోమెట్రిక్ క్యాప్చర్ అనేది వాళ్ళ ఫింగర్ అనేది స్కాన్ చేసిన తర్వాత అమౌంట్ అనేది ఎంతైతే వాళ్ళు ఇచ్చున్నారో ఆ అమౌంట్ విత్డ్రా అయ్యి ఆ ఏజెంట్ యొక్క వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేసిన కమిషన్ ఎంతైతే యాప్ ద్వారా రావాలో ఆ కమిషన్ కూడా ఇన్స్టాంట్గా యాడ్ అయిపోతుంది. ఈ అమౌంట్ వీళ్ళ వ్యాలెట్కి యాడ్ అయిన తర్వాత వీళ్ళు తమ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి మూవ్ చేసుకోవచ్చు. ఏజెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్కి మూవ్ చేసుకోవచ్చు. ఆ మూవ్ చేసుకున్న తర్వాత వీళ్ళు బై హ్యాండ్ వాళ్ళకి క్యాష్ ఇచ్చేస్తారు. ఇది ఏఈపిఎస్ ప్రాసెస్. ఏఈపిఎస్ ఇలా వర్క్ అవుతుంది. అండ్ ఏఈపిఎస్ వర్క్ కావడానికి కీ రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు ఏమేమి కావాలి అంటే ఏఈపిఎస్ వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది ఏఈపిఎస్ సర్వీస్ ఎనేబుల్ ఉండాలి. కొన్ని బ్యాంక్ అకౌంట్స్కి ఏఈపిఎస్ సర్వీస్ అనేది ఎనేబుల్ ఉండట్లేదు. ప్రెసెంట్ చాలా బ్యాంక్ అకౌంట్స్ డిజేబుల్ ఉన్నాయి ఏఈపిఎస్. సో ఫస్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఏఈపిఎస్ సర్వీస్ అనేది ఎనేబుల్ ఉండాలి. అండ్ వాళ్ళ ఆధార్ నంబర్కి మొబైల్ నంబర్ లింక్ అయిందా, అండ్ వాళ్ళ ఆధార్ నంబర్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా, ఇవి కూడా చెక్ చేయాలి. ఇవి కాకపోయినా కూడా వాళ్ళకి అమౌంట్ అనేది విత్డ్రా కాదు. అండ్ థర్డ్ వన్ బయోమెట్రిక్ అథెంటికేషన్. ఫింగర్ అనేది సరిగ్గా పడకపోయినా, ఆ బయోమెట్రిక్ డివైస్ సరిగ్గా పనిచేయకపోయినా కూడా అమౌంట్ అనేది విత్డ్రా కాదు. మెయిన్గా ఈ ఏఈపిఎస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ ఏఈపిఎస్ ఐడి అనేది ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు అంటే క్యాష్ విత్డ్రాల్, అంటే బయోమెట్రిక్ క్యాప్చర్ ద్వారా క్యాష్ విత్డ్రాల్ చేసి ఇవ్వచ్చు. క్యాష్ డిపాజిట్ 10,000 వరకు క్యాష్ డిపాజిట్ చేసి ఇవ్వచ్చు. బ్యాలెన్స్ ఎంక్వైరీ, అదే అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నది చెక్ చేస్తారు. మినీ స్టేట్మెంట్, లాస్ట్ 5 ట్రాన్సాక్షన్ అనేది చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఆధార్ పే. ఆ బ్యాంక్ వాళ్ళు డైలీ క్యాష్ విత్డ్రా లిమిట్ 10,000 మాత్రమే ఇస్తారు. కొంతమంది ఏంటంటే ఎక్కువ పథకాలు పడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అమ్మఒడి అనే పథకం పడింది ఏపీలో, దాంట్లో 15,000 వరకు తీయాల్సి వచ్చింది. బట్ వీళ్ళకి లిమిట్ వచ్చి 10,000 ఉంది. అటువంటిప్పుడు ఏంటంటే ఆధార్ పే యూజ్ చేసి ఎక్స్ట్రా అమౌంట్ అనేది విత్డ్రా చేయొచ్చు. డైలీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన లిమిట్ 10,000 క్యాష్ విత్డ్రాలో చేసిన తర్వాత ఎక్స్ట్రాగా 15,000 అనేది ఆధార్ పే ఆప్షన్ యూజ్ చేసి విత్డ్రా చేయొచ్చు. బట్ దీనికి కమిషన్ రాదు. ఆధార్ పేలో విత్డ్రా చేసే అమౌంట్కి కమిషన్ రాదు. ఓన్లీ క్యాష్ విత్డ్రాలో చేసిన అమౌంట్కి మాత్రమే కమిషన్ వస్తుంది యాప్లో. ఆధార్ పే అనేది బ్యాంక్ వాళ్ళు లిమిట్ ఇచ్చిన దాన్ని దాటి వీళ్ళు విత్డ్రా చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ కట్ చేస్తారు. ఆధార్ పే ఎంతైతే అమౌంట్ వాళ్ళు విత్డ్రా చేస్తారో అంత ఛార్జెస్ అనేది వాళ్ళకి కట్ అవుతాయి. ఆ ఛార్జెస్ అనేవి ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంతే పడతాయి, ఇంతే ఉంటుంది ఛార్జెస్ అని మనం చెప్పలేం. ఆధార్ పే అనేది బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన లిమిట్ని దాటి విత్డ్రా చేస్తున్నాం కాబట్టి ఛార్జెస్ పడతాయి. బెనిఫిట్స్ అండ్ సెక్యూరిటీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు బ్యాంకు బ్రాంచ్ చాలా దూరం ఉంది, 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏజెంటే విత్డ్రా చేసి ఇస్తారు. అండ్ ఏటీఎంకి వెళ్ళి పిన్ మర్చిపోవడం, ఏటీఎం పిన్ ఇష్యూస్ ఇవన్నీ ఏముండవు. జస్ట్ బయోమెట్రిక్ క్యాప్చర్ ద్వారా కాబట్టి వీళ్ళు విత్డ్రా చేయడం ఈజీ ఉంటుంది. అండ్ కార్డు ప్రతిసారి విత్డ్రా చేయడము, కార్డు ఇష్యూస్ రావడం అవి కూడా దీంట్లో ఏమి ఉండవు. ఏఈపిఎస్కి సంబంధించి ఏంటి అంటే ఫస్ట్ మనం విత్డ్రా చేసిన అమౌంట్ ఏదైతే వస్తుందో వ్యాలెట్లోకి దాన్ని మూవ్ చేసుకొని వాళ్ళకి బై హ్యాండ్ క్యాష్ ఇవ్వడమే ఏఈపిఎస్ ప్రాసెస్ అన్నమాట. సో దీనికి
ఈ ఏజెంట్ ఈ ప్రాసెస్ అంతా చేసినందుకు మన యాప్ నుంచి మనం కమిషన్ ప్రొవైడ్ చేస్తాము. అట్లాగే వాళ్ళు అక్కడ విత్‌డ్రా చేసిన పర్సన్ దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకుంటారు. అండ్ ఈ ఏఈపీఎస్‌లోనే వీటికి సంబంధించి మొత్తం అన్ని యాపుల్లో ఇంకొన్ని సర్వీసులు కూడా ఉంటాయి. బీబీపీఎస్ అని చెప్పేసి, తర్వాత ఎల్ఐసి ప్రీమియం కట్టడం కానీ, లోన్స్, తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్, ఇవి కూడా యాప్‌లో ఉంటాయి సర్వీసెస్. వీటిని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. సో అందులో బీబీపీఎస్ అంటే బిల్ పేమెంట్స్ కట్టడం, తర్వాత రీఛార్జ్‌లు చేయడము, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడగొచ్చు, ఎందుకు వాడాలండి ఆధార్ పేమెంట్ యాప్, మాకు అవసరం లేదు అని. ఇక్కడ అమౌంట్ విత్‌డ్రా చేసినందుకు మనం యాప్ నుంచి కమిషన్ ఇస్తున్నాం. అట్లాగే సేమ్ టైం మీకు రీఛార్జ్ చేసినప్పుడు కూడా ఒక రీఛార్జ్ చేస్తే మీకు కమిషన్ అనేది యాడ్ అవుతుంది. మీరు ఫోన్‌పేలోనో, గూగుల్ పేలోనో రీఛార్జ్ చేస్తే మీకు కమిషన్ అయితే రాదు కదా! బట్ ఈ యాపుల్లో మీరు రీఛార్జ్ చేసినప్పుడు ఏంటంటే మీకు కమిషన్ అనేది యాడ్ అవుతుంది. ఒక చిన్న రూరల్ విలేజ్‌లో ఉన్న పర్సన్‌కి విత్‌డ్రా, రీఛార్జెస్ ఇలా చేసినప్పుడు మన యాప్ నుంచి మనం కమిషన్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయడానికి విల్లింగ్ అవుతారు. ఇది విలేజెస్‌లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే కొంచెం టౌన్ పరిధిలో ఒక షాప్ పెట్టుకోనున్నారు. అలాంటోళ్ళకి ఏంటంటే రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ కట్టడము, తర్వాత ఎల్ఐసి ప్రీమియం కట్టడము, ఇన్సూరెన్స్ చేయడము, ఇట్లాంటివి సర్వీసెస్ ఉంటే అవి కూడా చేయగలరు వాళ్ళు. డీటీహెచ్ రీఛార్జ్‌లు కూడా చేసుకోవచ్చు. ఆ డీటీహెచ్ రీఛార్జ్‌లకు కూడా దీంట్లో ఆప్షన్ ఉంటుంది. ఇవి ఏఈపీఎస్ ఆధార్ ఐడి, ఏఈపీఎస్ ఆధార్ ఐడికి సంబంధించి ఉన్న సర్వీసు యాప్స్. వీటికి సంబంధించి మనం ప్రొవైడ్ చేసేవి పే1, బ్యాంకిట్, రాయ్‌నెట్, ఎక్స్‌ప్రెస్సో ఇట్లా డిఫరెంట్ యాప్ లాగిన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. ఏ యాప్ లాగిన్ తీసుకున్నా ఇప్పుడు చెప్పిన సర్వీసెస్ ఏఈపీఎస్, బిల్ పేమెంట్స్, రీఛార్జెస్, ఈ సర్వీసెస్ అన్నీ దీంట్లో ఉంటాయి. కొన్ని యాప్‌లు అకౌంట్ ఓపెనింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నాయి. సో ఈ ఆధార్ ఎనేబుల్ ఐడి తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి కమిషన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అక్కడ లోకల్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే సర్వీస్ మీద కూడా వాళ్ళు అక్కడ చార్జెస్ అనేవి తీసుకుంటున్నారు.